నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలని సిపిఐఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు గిరిజనులు. 16 గ్రామాలకు చెందిన గిరిజనులు నిర్మల్ జిల్లా కేంద్రం వరకు 75 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అటవీ అధికారులు అడ్డుకోకుండా చూడాలని అధికారులను కోరారు. కడెం, దుత్తి, పశువుల వాగులపై వంతెనలు నిర్మించాలని, ఆయా గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు నిర్మల్ కలెక్టర్ అభినవ్కు వినతి పత్రం అందించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ నిర్మల్ ప్రతినిధి రవి అందిస్తారు. మండలంలో నెలకొన్న సమస్యలపై కదం తొక్కుతున్నారు నిర్మల్ మండల ప్రజలు. వారితో పాటు సిపిఎంఎన్ నాయకులు కూడా ఉన్నారు. వారి సమస్యల్ని పరిష్కరించేంత వరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే సమస్యలు తీరే వరకు అక్కడే ఉంటామంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పెంబి మండలంలో ఉన్న సమస్యలు ఏంటి, వారి బాధలు ఏంటి, వారు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారో తెలుసుకుందాం. అన్నా చెప్పండి, పెంబి మండలంలో ఉన్న సమస్యలు ఏంటి? పెంబి మండలంలో ప్రధానంగా 16 గ్రామాలకి పోవడానికి ఒక బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. దొత్తివాగు బ్రిడ్జి, కడం బ్రిడ్జి. ఈ బ్రిడ్జిల నిర్మాణం చేస్తే ఒక 16 గ్రామాలకు రవాణా సౌకర్యం ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ఇవాళ వైద్యం సకాలంలో అందక గర్భిణీ స్త్రీలు మరణించడం, ఇట్లాంటి ఇబ్బందులు ఈ ఆదివాసీలు నిరంతరం ఎదుర్కొంటూ ఉన్నారు. అదే రకంగా ఇక్కడ పెంబి మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇప్పటికీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వైద్యం సకాలంలో అందట్లేదు. అట్లాగే ఇంటర్నల్ రోడ్స్ ఇవాళ మందపల్లి నుండి ఇతర గ్రామాలకి ఇంటర్నల్ రోడ్స్ నిర్మించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అట్లాగే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ డిపార్ట్మెంటు శాంక్షన్ చేసింది. ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోకుండా అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయితే పెంబి మండలానికి గతంలో కూడా ఇలాగే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించినప్పుడు అప్పుడు టీజేఎస్ అటు లంబడ తెగలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, గోండు తెగలకు సంబంధించిన వాళ్ళు ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్యలు ఏం తీరలేవా అన్నగారు? అప్పుడు చాకిరేవ్ అనే గ్రామం నుంచి మొత్తమే అక్కడ వాళ్ళకు మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు. ఆ సమస్య మీద చాకిరేవ్ గ్రామానికి సంబంధించిన వాళ్ళు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ఆ రోజు పాదయాత్రగా వచ్చిన మాట వాస్తవం. దాని తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఆ గ్రామానికి సహకారం చేసి సోలార్ విద్యుత్తు ఇవాళ చాకిరేవ్ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు పోరాడి సోలార్ విద్యుత్తును, అదేవిధంగా ఒక మంచినీటి బోరును సాధించుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ ఊరికి పోవడానికి కూడా బ్రిడ్జి నిర్మాణం లేదు, వాగును దాటాల్సిన పరిస్థితి. అదే రకంగా ఆ గ్రామంలో కూడా ఒక్కటే బోరు ఉన్నది. ఆ గ్రామంతో పాటు 15 గ్రామాలలో ఇవాళ తాగడానికి ఒక్కొక్క బోరు మాత్రమే ఉన్నది. మంచినీళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కానీ స్నానం చేయడానికి ప్రతిరోజు వాగులోకి పోవాల్సిన దుస్థితి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ నీతి ఆయోగ్ కింద 4వ మండలంగా అభివృద్ధి చెందినట్టుగా 4వ మండలంగా, దేశంలోని 4వ మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అవార్డు కూడా తీసుకున్నది. కానీ సమస్యలు మాత్రం కిందికి పోయి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అట్లాగే ఇవాళ 3 ఫేజ్ కరెంటు లేకపోవడంతో వాళ్ళ దగ్గర పంటలు వర్షాధార పంటలు ఒకటి తప్ప వేరే పంట లేదు. పండించిన పంటను ఖానాపూర్ మార్కెట్కు తీసుకురావాలంటే కూడా ఇవాళ రోడ్డు సౌకర్యం లేదు, బ్రిడ్జి లేదు, రోడ్లు లేవు. కాబట్టి ఇవాళ అటవీ శాఖ మొత్తం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ దేశంలో లేనట్టుగా టైగర్ జోన్ పేరుతోటి ఈ మొత్తం ఆ గూడాల నుంచి లేపాలనే ఒక కుట్ర చేస్తూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టరు వీళ్ళందరూ నిర్ణయించి ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంపిక చేసిన తర్వాత కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఈ దేశంలో లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఘోరంగా ఎందుకు వ్యవహరిస్తారు? కాబట్టి దీనికి నిరసనగా ఈ పాదయాత్ర 23వ తేదీ వరకు, భగత్ సింగ్ వర్ధంతి 23వ తేదీన ఇదే పెంబి మండలానికి చెందిన మరో సిపిఎం నాయకురాలు మరియు గ్రామస్తులు నిర్మలమ్మ ఉన్నారు. వారిని కూడా అడిగి ఈ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నారు, ఈ ర్యాలీ వల్ల వాళ్ళకు ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయనుందా, వారు ఏమంటారో వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం సమస్యలు ఉన్నాయి మీకు? అంటే మాకు రోడ్ లేదు, మాకు జొత్తి బ్రిడ్జ్ లేదు, మాకు 3 ఫేజ్ కరెంట్ లేదు,
మాకు రావడానికి పోవడానికంటే మాకు అంబులెన్స్ కూడా రాదు, ఎడ్ల బండిలా రావాలా లేకుంటే లేదు, లేకుంటే ఏదైనా బాగా జ్వరం వస్తే కూడా మేము చెట్లు దంచుకొని మంది ఇస్తాము. మాకు బాగా ఇబ్బంది ఉంది. మాకు బ్రిడ్జ్ కావాలా, మాకు తిరిపేసి కాదు సింగిల్ పేస్ కరెంట్ కూడా లేదు చాకరేవులా. అంటే ఇంకా మా దగ్గర ఉండే కొత్తగూడెం ఉంది, వాళ్ళకైతే చుక్క నీళ్ళు కూడా లేదు, బోర్ కూడా ఒక్కొక్కటి మనిషికి ఊర్లో బోరు అన్నీ ఏమో అందరికేమో బోర్లు ఇవేవి ఉన్నాయి, మాకేమో ఫారెస్టులు ఏమైనా చేసి ఫారెస్టులు ఏమంటారు, అమ్మ మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు, మీరు అటు వెళ్ళొచ్చు కదా అంటారు. అదే మాకు ఇప్పుడు అన్ని జిల్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అక్కడ ఫారెస్టులు లేరా? ఈ పెంపి మండలకి బాగా ఇష్టిక్ ఉందా? ఆ ఫారెస్టులు మేము గోడ్స్ కొలం ఉంటేనే ఇది అడవి ఉంటుందిగా, మేమే లేకపోతే అడవి ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు ధర్నా చేసిర్రు. ఆ ధర్నాకు సంబంధించి అప్పుడు కూడా ర్యాలీలు చేసిర్రు, ఆ ధర్నాలు చేసిర్రు, రాస్తారోకో చేసిండ్రు. అదేవిధంగా పాదయాత్ర చేసి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న అప్పుడు కలెక్టర్ గారు కూడా కలిసిరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏమేమి సమస్యలు తీరినాయి? మాకు ఓన్లీ బోర్ ఇచ్చిండ్రు మన పవన్ కళ్యాణ్ సోలార్లు ఇచ్చిండ్రు. 3 సంవత్సరాలు కంటిన్యూ నడిచినాయి సోలార్లు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత సోలార్లు నడతలేవు, ఏం నడతలేవు. అయితే మేడం అడిగితే మా దీపావళి గుసాడు ఉంటుంది మేడం అంటే బ్యాటరీలు ఇచ్చింది. బ్యాటరీలు ఇస్తే ఆ బ్యాటరీలు ఏం చేసి వారం రోజులై నడిచినాయి. వారం రోజులు నడిచిన తర్వాత మేము పోయినాం మేడం దగ్గర. పోతే ₹1,00,000 చక్కిచ్చినా కదమ్మా, అవి పైసలు కావా, నేనేం చేసుకోవాలా, మీరు ఇంటి నుంచి పెట్టుకోవాలన్నట్టు మాట్లాడింది. అయితే మేము గవర్నమెంట్లో ఉన్నామా లేమా? అసలు గవర్నమెంట్ కూడా అంతా కూడా దయగలుగుతలేదు. మీరు ఇంత జంగల్లో ఇంత రాత్రిపూట కూడా పాదయాత్ర చేస్తారు, మీకేం భయం అనిపించట్లేదా? మరి ఈ పాదయాత్ర నిర్మల్ జిల్లాకు సుమారు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అప్పటి వరకు మీకు నీరు కానీ తిండి కానీ ఎట్లా సమకూర్చుకుంటున్నారు? మేము సరుకులన్నీ గంజులు బింజులు బియ్యం అని పట్టుకున్నాం సార్. మాకు ఏం లేదు, మాకు ఇబ్బంది ఉంది కాబట్టి మేము నడుచుకుంటా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇబ్బంది లేకపోతే మేము ఆఫీసర్ దగ్గర ఎందుకు వస్తుండే, మేము ఎందుకు అడుగుతుండే ఆఫీసర్ దగ్గర? మాకు ఇబ్బంది ఉన్న తర్వాతనే మేము అందరు వెళ్ళినాం సార్. అదే మేడం కూడా దయగలిగితే తొందరగా మేడం వచ్చి మీ సమస్యలు అన్నీ తీర్చుకుంటా, ఈడిదాకా ఎందుకు వస్తారని మేడం కూడా రేపటి వరకైనా రావాలని కోరుకుంటా సార్ నేను.